హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సుధాస్ మినీ వరల్డ్. ఏం చేస్తున్నారంతా? నేనైతే క్లీనింగ్ చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఈరోజు చేసిన క్లీనింగ్ కాదు, దివాళీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అప్పుడు తీసుకున్న వీడియో అన్నమాట. దాని తర్వాత ఏమైందో తెలీదు, నేను వీడియో పెట్టాను అనుకున్నాను, మర్చిపోయినట్టున్నాను మేబీ. సో ఈరోజు వేరే వీడియోస్ ఏవో చూస్తుంటే నాకు ఇది కనిపించింది. 60 సెకండ్స్ది ఒక షార్ట్ పెట్టాను కదా, అదే వ్లాగ్ చేసి పెట్టానేమో అనుకున్నాను అనమాట. సో ఈరోజు చూశాను, వ్లాగ్ లేదు, ఓన్లీ షార్టే ఉంది. సో ఎంత కష్టపడి తీసుకున్నాను కదా వీడియో, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఈరోజు పెడదామని. క్లీనింగ్ చేయడం అయితే అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ చూసినా డస్టే ఉంది. ఎవ్రీ మంత్ క్లీన్ చేసిన ఇంత డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కాలేదు. నేను వ్లాగ్ చేస్తున్నాను కదా అనేసి ఇక మొత్తం నేనే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను అన్నమాట. సో నేను క్లీన్ చేస్తున్నాను, చూస్తే వేరే ఎవరైనా ఏమనుకుంటారేమో, ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటారేమో, వేరే వాళ్ళు ఎవరేమన్నా అనుకుంటారేమో అని అస్సలు ఫీల్ అవ్వను. ఎందుకంటే మన పని మనం చేసుకోవడం తప్పేం లేదు. సో షై ఫీల్ అవ్వడం ఇలాంటివి అస్సలు పట్టించుకోను. నాకు హ్యాపీనెస్ కూడా ఇస్తుంది నా పని చేసుకోవడంలో. సో ఎవరి గురించో మనం బ్రతకం కదా, మన కోసం మనం బ్రతుకుతాం. సో కొన్ని సందర్భాల్లో అయితే నేను కొన్ని నెలల వరకు కూడా నేను స్వయంగానే ఇంట్లో పని మొత్తం చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో మన పని మనం చేసుకోవడంలో తప్పు ఏం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓపిక ఉంటే మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు, ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు. నేనైతే నా వర్క్ అయితే అలాగే ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాను. ఎప్పుడు పని వాళ్ళు రాకపోయినా కొన్ని సందర్భాల్లో నేను వాళ్ళ కోసం ఎదురు చూడను, చేసేసుకుంటా, హ్యాపీగా చేసేసుకుంటా నేను. సో ఆ రోజు యాక్చువల్లీ మా పాప ఇంట్లోనే ఉంది, స్కూల్కి హాలిడే అనుకుంటా నాకు తెలిసి ఆ రోజు. సో ఇంట్లోనే ఉండి చూడండి వీడియో తీస్తుంది అనమాట. ఇంకా ఈ విండోతో లాస్ట్ అనమాట, అవుట్ సైడ్ క్లీనింగ్ అయిపోతుంది. లక్ష్మి చూడండి తన పనిలో చాలా బిజీగా ఉంది. మా అమ్మాయి ఆమెను కూడా వదిలిపెట్టట్లేదు, క్యాప్చర్ చేస్తుంది. మా పాప పడేసిన చెత్తంతా సైడ్స్లోనే ఉంది. ఆమె ఏం చేస్తుందంటే అన్నీ సగం సగం తిని అలా ఎక్కువైపోతే ఇన్కంప్లీట్ ఉందని చెప్పేసి మమ్మీ తిడుతుందేమో కొడుతుందేమో అని ఇలా పడేస్తూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. ఇలా ఎప్పుడూ మనం క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కనిపిస్తూ ఉంటాయి మొత్తం అవే. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, చాలా ఉంది చూడండి. నేను చేతితో కూడా అదిగో చూడండి. అందుకే నాకు మొత్తం రోజంతా పట్టిందనమాట దీనికోసం. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే చాలా పని ఉంటుంది కదా ఇంట్లో. వన్ బై వన్ క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. ఇంకా అక్కడ కూడా అంతే, మొత్తం డస్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఇక్కడ సోఫా పెడతాం కానీ దాని ముందు నుంచి క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అవన్నీ జరిపి క్లీన్ చేయరు కదా ఎవ్రీ టైం. ఈరోజు జరిపితే వెనకాల ఎంత ఉందంటే డస్ట్, ఇంకా నేను అవన్నీ జరిపించేసి లక్ష్మితో తుడిపించేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ ఉంది. ఇంట్లోనే కదా ఉంటావు, ఏం చేస్తావు రోజంతా అంటారు. ఇంట్లో ఖాళీగానే ఉంటామండి మనం. జాబ్కి వెళ్తే అన్నా అట్లీస్ట్ ఒక టైం ఉంటుంది, ఈ టైంకి వెళ్ళి ఈ టైంకి వస్తామని. ఇంట్లో ఉంటే 24 అవర్స్ వర్కింగే. క్లీనింగ్ అంటే ఆ రోజంతా పోనీ క్లీనింగే చేశానా అట్లా ఏం లేదు, మళ్ళీ క్లీనింగ్తో పాటు వేరే పనులు కూడా ఉంటాయి. పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, వాళ్ళకి తినిపించుకోవాలి, వాళ్ళు మళ్ళీ టెన్నిస్కి వెళ్తే టెన్నిస్కి పంపించాలి, బెస్టే ఉండదు అసలు. కానీ అన్నీ బాగా హ్యాండిల్ చేస్తాం మనం. ఒక సైడ్ పిల్లల్ని, ఇండ్లు, ఇలాంటి ఎక్స్ట్రా పనులు, ఏ విషయమైనా హ్యాండిల్ చేసేస్తాం మనం. అంటే మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాం, ఆ హ్యాపీనెస్తో కష్టం కూడా మనం ఇష్టంగానే తీసుకుంటాం. అదే మనలో ఉన్న గొప్పతనం. నాకు ఇవన్నీ పనులు సరిపోవు అన్నట్టు మళ్ళీ ఈ మధ్యలో ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను రీసెంట్గా. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అనవసరంగా యూట్యూబ్ ఓపెన్ చేశానా ఏంట్రా బాబు అనుకుంటా. ఇది ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒకటి వీడియో పెట్టాలి, ఏదో ఒక వ్లాగ్ చేయాలి కదా అని చెప్పేసి ఇది కూడా నాకు ఒక ఎక్స్ట్రా పని అయిపోతుంది. 10 నిమిషాలు 15 నిమిషాలు రెస్ట్ దొరికేది, దీనివల్ల అది కాస్త పోయింది. కాస్త ఏమైనా టైం దొరికిందనుకో ఈ వీడియోస్కి వీటికే స్పెండ్ చేయడం సరిపోతుంది. ఏంటో కొన్నిసార్లు నాకే అర్థం కాదు నేను ఏం చేస్తున్నానో ఏంటో. మళ్ళీ ఇప్పుడు పోనీ ఈ ఛానల్ క్లోజ్ చేసేద్దామా అంటే మాకు టైం దొరకట్లేదు, లేకపోతే రెస్ట్ ఉండట్లేదు అనుకోరు కదా.
నాకెవరైనా సరే నువ్వు చేయలేవు అని అంటే నాకు అస్సలు నచ్చదు అది. చేసి చూపించే వరకు ఊరుకోను నేను. ఇప్పుడు నేను ఇది ఛానల్ తీసేద్దామంటే అదొకటే అనిపిస్తూ ఉంటది. అంటే తెలియదు కదా ఎవరికీ నేను ఎందుకు ఛానల్ తీసేస్తాను అనేది. ఈమె వల్ల ఏం కాలేదులే, అందు గురించి ఛానల్ క్లోజ్ చేసి పెట్టుకుంది అని తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి నాకు కష్టమైన అలా కంటిన్యూ చేస్తున్నాను అంతే. ఎవరైనా సరే నాతోని కాదు అంటే నాకు నచ్చదు. మనం తలుచుకుంటే ఏదైనా సరే కాదు అనేది హిస్టరీలో ఉండనే ఉండదు. చెయ్యాలి అని మన మనసులో తపన ఉండాలి. చెయ్యాలి, నేను చేయగలను అంటే ఎందుకు చేయలేము ఏదైనా సరే. ఏదైనా సాధించాలి అంటే డెఫినెట్గా సాధిస్తారు. బట్ మనలో ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్. అంటే అవుతుందో కాదో, చేస్తామో లేదో ఇలాంటివి ఉండకూడదు. నేను చేయగలను అలాగే అనుకోవాలి. అప్పుడు ఏదైనా ఈజీగానే ఉంటుంది. నేనైతే అలాగే థింక్ చేస్తా. సో చూడండి, ఫ్రిడ్జ్ కూడా అంటే లోపల ఉన్నాయి కదా, అవి అయితే తీయలేదు ఎందుకంటే అవి నీట్గా ఉన్నాయి. ఈ సైడ్లో ఏవైతే ఉన్నాయో మొత్తం జమ అయిపోయినాయి అనమాట. సో అవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తే అవి కూడా తీసి ఇలా ఒకటి బయటకు తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టానమాట. ఈ ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేసేస్తే అది మంచిగా అంతా కంప్లీట్ అయిపోతుందన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఛానల్ ఓపెన్ చేసింది అసలు మా పిల్లలు ఇద్దరి కోసం అనమాట. పాపేమో నేను డాన్స్ వీడియోస్ చేస్తాను మమ్మీ అంది. బాబేమో మమ్మీ నా టెన్నిస్ వీడియోస్ క్యాప్చర్ చేసి వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడతాం మమ్మీ అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే టోర్నమెంట్స్ కూడా ఆడుతున్నాడు కదా ఆయన, దానికోసం. సర్లే అని చెప్పేసి ఇద్దరు చేస్తానన్నారు కదా అని చెప్పేసి పెడదాము అని చెప్పి అన్నారు. ఓపెన్ చేశాక ఏం చేశారు, పాప 2-3 వీడియోస్ చేసింది, డాన్స్ వీడియోస్. తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయనని వదిలేసింది. బాబేమో 2-3 వీడియోస్ ఆయన కూడా చేశాడు. దాని తర్వాత మీరు వీడియోస్ తీస్తుంటే నాకు డిస్టర్బ్గా ఉంటుంది, తీయొద్దు అని చెప్పేసి బాబు అన్నాడు. సో అందుకోసమే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎలాగో ఛానల్ ఓపెన్ చేసాం, మళ్ళీ వెంటనే ఎందుకు దాన్ని క్లోజ్ చేయడం అని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నాతో అయినంత వరకు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. సాధ్యమైనంత వరకు నాకు వచ్చినంత వరకు నేను చేసుకుంటూ వెళ్తాను. ఫ్యూచర్లో అంటారా, అది గాడ్ నోస్, మనకి తెలియదు ఏంటనేది. సో ప్రజెంట్ అయితే నాతో అయినంత వరకు నేను చేస్తూ వెళ్తాను. చూడండి, మీతో మాట్లాడుతూ క్లీనింగ్ కూడా అయిపోయింది. సో క్లీనింగ్ చేస్తూ మీతో చాలా విషయాలు షేర్ చేసుకున్నట్టున్నాను నేను కదా. సో ఫైనల్గా ఒకసారి లుక్ వేసేయండి ఎలా క్లీన్ చేశానో ఏంటో. దాని తర్వాత నేను కూడా మీకు బాయ్ చెప్పేస్తాను. టైం పడతా ఉంటాయి కొన్ని పనులు, బట్ లాస్ట్లో వచ్చేసరికి మనకి హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇంత బాగా చేసుకున్నాం కదా అని చెప్పేసి. ఇప్పుడు అది చూస్తే మీకే అనిపిస్తుంది. చూడండి, చేయకముందు ఎలా ఉంది, ఇదిగో చూడండి ఎంత బాగా ఉంది కదా. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.